తప్పకుండా తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరికి జూమ్ లో లాగిన్ అయిన ప్రతి లీడర్ కి కృతజ్ఞతలు. ఎందుకంటే 181 మెంబర్స్ వచ్చారు, ఇంకా కూడా చాలా మంది లాగిన్ అవుతారు. నేను ఈ రోజు ఇంపార్టెంట్ సెషన్ తీసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ బిజినెస్ లో 100% మనకు బిజినెస్ జరిగింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 40%, 35% అగ్రికల్చర్ బిజినెస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది సీజన్ లోనే అవుతుంది, మళ్ళీ అన్ సీజన్ లో వేరే అవుతుంది. బ్యూటీ గానీ అగ్రికల్చర్, నెక్స్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ అన్నిటికంటే బెటర్ గా ఎక్కువ బిజినెస్ కావాలంటే అగ్రికల్చర్ గురించి కావాలి. మరి అగ్రికల్చర్ గురించి మనకు తెలవాలంటే మనకు దీనిపైన నాలెడ్జ్ ఉండాలి. దానికోసం నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది లీడర్స్. ముందుగా నా టెస్ట్ ఒక 2 minutes లో చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు కనుక. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు ముత్యాల సదానందం. నేను చదువుకున్న 7th క్లాస్. మారుమూల గ్రామం అయినటువంటి అన్సాన్పల్లి, జయశంకర్ డిస్టిక్, భూపాల్పల్లి ఉంటాయి, తెలంగాణ స్టేట్. నేను బిఫోర్ అదే విధంగా చూసుకుంటే ఒక కిరాణా షాపు, టెక్కర్ వ్యాపారం, గొర్రెల మేకల వ్యాపారం, పొలిటికల్ వివిధ బిజినెస్లలో రంగాలలో వర్క్ చేసిన. కిరాణా షాప్ తో పాటు ఇవన్నీ చేస్తున్న టైంలో నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది లీడర్స్. అదే విధంగా ఎప్పుడైతే ఇందులో క్యాప్సల్స్ వాడినో అప్పుడు నా హెల్త్ క్యూర్ అయ్యి ఇదేదో బాగుంది కదా అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ నెల 431 రూపాయలు వచ్చింది లీడర్స్. ఇప్పుడు మనం ఇంట్లో పడుకున్నా, చేసినా చేయకపోయినా 60,000 చెక్కు తగ్గకుండా వస్తుంది లీడర్స్. అదే విధంగా ఆ ఆ, 16 లక్షల క్రేటా కారు కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి, మా అప్లయన్స్ కి, రేణుక మేడం, మా మెంటర్స్ కి, రజనీకర్ సార్, మధుసూదన్ రెడ్డి, అబ్రహం సార్, మూర్తి సార్ కి, ప్రతి ఒక్క టాప్ అప్లయన్స్ కి, అదే విధంగా నా ప్రాణానికి ప్రాణమైన నా డౌన్ లైన్స్ కి, అదే విధంగా జూమ్ లో లాగిన్ అయిన లవ్ లైన్స్ కి, ప్రతి లీడర్స్ కి పేరు పేరున కృతజ్ఞతలు. నా ఆలోచన ఏంటంటే అందరిని గెలిపిస్తూ నేను గెలవాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తాను లీడర్స్. ఇది ఏంటంటే వెస్టిజియన్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా నేను కూడా ఉంటూ ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, ఇది నా టెస్ట్ మోని. స్క్రీన్ షేర్ చేస్తాను లీడర్స్, అదే విధంగా చూడండి. లీడర్స్ 1 minute. సదానందం గారు, సార్ సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. అదే ఓకే. కావట్లేదు, చూస్తున్నా. ఒకవేళ కాకుంటే మళ్ళీ మధుసూదన్ రెడ్డి సార్ కు కోస్ట్ ఇవ్వండి సార్. ఒక్కసారి 1 minute లీడర్స్, ఒక 1 minute. ఎందుకు కావట్లేదు సార్, చూద్దాం. ఎవరికి సార్? మధుసూదన్ రెడ్డి సార్, సార్ బిఎంఆర్. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇచ్చాను సార్కి సార్. ఇవ్వండి. ఇచ్చాను సార్. సార్ ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా వినండి. ఎందుకు నాది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. మన ప్రొడక్ట్ ఎలా వాడాలి, బయటది ఎలా వాడాలని చెప్పడం జరుగుతుంది లీడర్స్. అదే విధంగా వీలవుతే రాసుకోండి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసున్నా మళ్ళీ ఒకసారి వినాలని కోరుకుంటున్నాను. సారీ లీడర్స్, లేట్ అయినందుకు. థ్యాంక్ యూ లీడర్స్. డైరెక్ట్ సెషన్ లోకి వెళ్దాం. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఆల్రెడీ స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్
ఆ సెషన్ లోకి వెల్కమ్ లీడర్స్, ప్రతి ఒక్క లీడర్ కి. ఈ రోజు ఫస్ట్ నేను అగ్రి 82 తీసుకుంటున్నాను లీడర్స్. అగ్రి 82 అనేది మన దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే రెండు రకాలు ఉంటది. ఒకటి అగ్రి 82 ఉంటది, ఒకటి అదే విధంగా నానో టెక్నాలజీ ఉంటుంది. అంటే రెండు రకాలు ఉంటది. ఆ ఇక్కడ ఒకసారి మీరు పైన గమనిస్తున్నటువంటి చూసుకున్నట్లయితే మనకి ఏం జరుగుతుంది అంటే ఆ బయట ఈ పసుపు కలర్ లో ఉన్నదైతేనో పైన స్ప్రే చేసుకోవడానికి పనిచేస్తుంది. ఆకుపచ్చ కలర్ పైన సింబల్ ఉన్నదైతేనో అడుగున పోసుకోవడానికి పనిచేస్తుంది. ఇలా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకటి ఇది అటైనా అది ఇటైనా నో ప్రాబ్లం. దీనికోసం ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు లీడర్స్. అగ్రి 82 అనేది మనకు 500 ml ఉంటది, 12 PV వస్తుంది, ₹450 ఇందులో పడుతుంది మనకు. 100 ml కాకపోతే త్రీ ప్యాక్ ఉంటది. అదే విధంగా 5 లీటర్స్ క్యాన్ ఉంటది. నేను ఇవన్నిటిని ఓవరాల్ గా దృష్టిలో పెట్టుకుని 182 హాఫ్ లీటర్ తీసుకున్నాను లీడర్స్. దీని గురించి ఉపయోగాలు చెప్తున్నాను. అగ్రి 82 అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఇది మీరు ఏ మందు కొట్టినా కూడా బయట పట్లేర్ లో తీసుకొచ్చి పుక్లింగ్ గానీ, అక్టార్ గానీ, సిజంట గానీ, రకరకాల క్లోరో గానీ ఏదో సంథింగ్ రైతులకు తెలుసు. ఏ మందు ఎన్ని మందు కొట్టినా ఇది ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తుంది. మీరు కొట్టే మందులో ఏదైనా కూడా ఒక 5 నుంచి 8 ml పంపు నిండిన తర్వాత దాంట్లో వేయడం వల్ల ఏం జరుగుతుందంటే 4 సార్లు కొట్టే మందు 2 సార్లు కొడతావు. అంటే మినిమం ఒక 20 నుంచి 30 వేల పెట్టుబడి అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 18,000 మనకు పెట్టుబడి అవుతుంది. అంటే సగానికి సగం పెట్టుబడిని తగ్గించుకోవచ్చు లీడర్స్. మనకు అదే విధంగా సారీ లీడర్స్, ఒక కాల్ వచ్చింది. ఆ అగ్రి 82 చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయని చూసుకున్నట్లయితే ఇంకొకటి అదే విధంగా ఇది ప్రతి దాంట్లో యూరియాలో కానీ, డిఏపిలో కానీ, మన సంథింగ్ సూపర్లో కానీ, లేకుంటే కోరమండలు కానీ, ప్రతి దాంట్లో దేంట్లో అయినా కూడా మనం 100% మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా దీన్ని 200 ml ఆ బస్తాలు కూడా కలుపుకొని వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కొట్టిన మందు బయటికి పోనేది. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏం చేస్తా అంటే వర్షం కొట్టినా కానీ లేకపోతే ఏది చేసినా కూడా మా అడుగు మందులో కూడా 200 ml ఖచ్చితంగా కలపాలి. అది కలపడం వల్ల ఏంటంటే తొందరగా ఏరును క్యూర్ చేస్తుంది, వాటర్ ను బయట నుంచి లోపల నుంచి బయటికి పోకుండా చేస్తుంది, మందును కొట్టుకోపోనీయకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఎక్కువ పెట్టుబడి అవుతుంది కదా, దాని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇది ఏం చేస్తుంటే అడుగున 200 ml వేసుకోవచ్చు, పైన నువ్వు ఏ మందన్నా కొట్టు 5 నుంచి 8 ml స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మరి దీని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఆకు మీద కొట్టినట్లయితే ఆకు కిందికి తీసుకుంటది, పత్ర రంధ్రాలతో లోపలికి గుంజుకుంటది. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది అంటే దీని వల్ల ఇంకొక ఉపయోగం ఏముంటది అంటే మన ఎండ కొట్టినా వాన కొట్టినా మంచు పడ్డా కానీ మందును పోనీది లీడర్స్. చాలా బెనిఫిట్ ఉంటది. ఇది గమ్ అనుకుంటారు కానీ గమ్ కాదు, ఇది స్పెక్టర్ గా యాక్టివేటర్ గా ఇది ఇలా పనిచేస్తే లీడర్స్. ఇది నీళ్ళల్లో వాటర్లలో మీరు వేసినా కూడా ఇట్లా చూడంగానే ఇట్లా డైరెక్ట్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా దీన్ని ప్రయోగం చేయాలనుకుంటే మనం కొన్ని వాటర్ తీసుకొని ఒక గ్లాసులో తీసుకున్నట్లయితే మీరు 100% దాన్ని ఏం చేయాలంటే మన వరి కర్ర ఉన్నది కదా, వరి కర్రను ఖచ్చితంగా మీరు అందులో ఒక డ్రాప్ వేసి దాన్ని కనుక ముంచే ఉంటే ఆ వరి కర్రకు పట్టుకుంటది. మీరు ఏ మందు కొట్టినా కూడా 100% అదైతే పట్టుకోదు బయట. కానీ ఇదేం చేస్తా అంటే 100% పట్టుకుంటది. నెక్స్ట్ మీరు సీతాఫలం ఆకు తీసుకొని అయినా ప్రయోగం చేయొచ్చు, ఫస్ట్ వాటర్ లో ముంచి చూపించవచ్చు, ఇలా ప్రయోగం చేయొచ్చు, ఇది కూడా చూపించవచ్చు లీడర్స్. ఇది ఒక డిమో రైతుకు చూపెడితే ఆటోమేటిక్ గా తనకు అర్థమవుతుంది. ఎందుకంటే రైతు చాలా వాడి వాడి ఉంటాడు, పొద్దున పోయి సాయంత్రం దాకా తను టేబుల్ మీద కూర్చొని తినడు, కిందనే కూర్చొని తింటాడు, సరిగ్గా చేతులు కడుక్కోడు, చాలా కష్టంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రజెంట్ అగ్రికల్చర్ కూడా నాకు ఉంది కనుక చెప్తున్నాను లీడర్స్. ఎందుకంటే రైతు దగ్గర పోయి మనం వేరే వేరే మాట్లాడినాం అనుకో, రైతు చాలా తెలియగలడు, అన్ని చూసి ఉంటాడు. దాన్ని చూడడం వల్ల ఏంటంటే టోటల్ గా ఏం జరుగుతుంది అంటే 100% మనకు ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు లీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రి 82 అనేది ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఓకే లీడర్స్, ఏ మందులైనా కలుపుకొని కొట్టచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అగ్రి హుమిక్ ఏం చేస్తా అంటే ఇది 500 ml ఉంటది. ఇది మనకు ₹550 పడుతుంది. ఇప్పుడు కొంచెం 20-30 రూపాయలు పెరిగినట్టుంది, నో ప్రాబ్లం. నేను ఇది పాత స్లైడే చూపిస్తున్నాను. అప్ అండ్ డౌన్ కొంచెం అటు ఇటు అవుతా ఉంటది. మరి దీన్ని వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే 18 PVC యాడ్ అవుతుంది. హుమిక్ అనేది చిన్న మొక్క ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 30 ml లేదా 40 ml పోయొచ్చు. ఒకవేళ పెట్టి 4 నెలలు 5 నెలలు దాటింది అనుకో, ఇంకా 5 నెలలు 6 నెలలు దాటినాక మీరు 50 ml వేసి కూడా కొట్టచ్చు. ప్రతి పంపుకు 16 లీటర్ దానికి 50 ml వేసి కొట్టినా కూడా మన దాంతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది ఎప్పుడు కొట్టాలంటే మొక్క పెద్దగా ఉన్నప్పుడు 4 నెలలు 5 నెలల వ్యవధి కాలంలో కొట్టాలి. అది ఏ పంటకైనా కొట్టుకోవచ్చు, మొక్కజొన్న కానీ, సారీ మన ఆ, ఇంకేంటిదంటే మామూలుగా మనకు ఏ పంట అయినా కూడా ఆల్ ఇన్ వన్ పంటలకి మిర్చి కానీ, పత్తి కానీ, పొలం కానీ ఏదైనా కూడా ప్రతి పంటకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కొట్టేటప్పుడు
ఈ 82 అనేది ఆల్ ఇన్ వన్. అది యాంటీబయాటిక్ లెక్క. చిన్నపిల్లలకు మన సిరాప్ అయితే ఎలా పోస్తామో ఖచ్చితంగా ఈ 82 ఎలా వాడతామో 100% ఈ 82ను ఖచ్చితంగా మర్చిపోవద్దు లీడర్స్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది హుమిక్ ఆపరేటర్ అని చెప్పిన లీడర్స్. నెక్స్ట్ అగ్రి ప్రొటాక్ అనేది ఏం చేస్తే లీడర్స్ అంటే ఇది నేను 250 గ్రామ్స్ తీసుకున్నా. ఇది 21 పీవీ వస్తుంది, 630 ఉంటది. అదే మనకి ఇందులో హాఫ్ కేజీ కూడా ఉంటుంది లీడర్స్. నేను జస్ట్ పావు కేజీ తీసుకున్నాను. ఇది 10 పంపులు లేదా 8 పంపులు చేసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలంటే దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే తెగుళ్ళు ఉంటాయి కదా, వరిలో గాని, పత్తిలో గాని, మిర్చిలో గాని, లేకుంటే కూరగాయలు గాని, టమాటా గాని, దేని గాని మచ్చలు మచ్చలు వస్తా ఉంటాయి కదా, తెగుళ్ళు అంటారు దాన్ని. ఆ తెగుళ్ళు రావడం వల్ల ఈ ప్రొటాక్ కొట్టడం వల్ల ఏంటంటే మొత్తం క్యూర్ అవుతుంది. ఈ ప్రొటాక్ లో కూడా మళ్ళీ 82 ఏది చేసినా కూడా 82 అనేది మర్చిపోవద్దు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొటాక్ ను ఎలా వాడాలంటే కొట్టే ముందు ఒక అర్ధ గంట సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. పౌడర్ ను 1/2 అవర్ నానబెట్టినాక కొడితే లోపల మొత్తం కరిగిపోతుంది. అప్పుడు నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది లీడర్స్. ప్రొటాక్ ఇంకొకటి ఏం చేయాలనుకుంటే దీన్ని మనం మామూలుగా నేను లాస్ట్ లో ఇంకా స్లైడ్ లో చూపిస్తాను. ఈ ప్రొటాక్ వాడడం వల్ల ఏంటంటే ఇలాంటి తెగుళ్ళు ఉన్నా కానీ, మచ్చలు ఉన్నా, ఏది ఉన్నా కానీ పోతుంది లీడర్స్. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే గోల్డ్ ఉంది కదా లీడర్స్, ఫోర్త్ ఇది అగ్రి గోల్డ్ 100 గ్రామ్ ఉంటది మనకు. ఇది ఏం చేస్తా అంటే అగ్రి గోల్డ్ వచ్చేసి సార్ స్లైడ్ కొంచెం పైకనండి సార్. మా సార్ మనకు అదే విధంగా చూసుకున్నట్లయితే అగ్రి గోల్డ్ ఏం చేస్తా అంటే 100% దీన్ని ఎలా వాడాలంటే మొక్కలు బతకలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే మామూలుగా ఇంకేందంటే కొమ్మ ఎండుడున్నా, లేకపోతే అన్న మొక్క బతకదన్నప్పుడు అడుగున కూడా మీరు యూరియాలో కానీ, డిఎఫ్ లో కానీ కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇది పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా కొమ్మ ఎండుడున్నా నీట్ గా అవుతా ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైజు పెద్దగా వస్తా ఉంటది. గోల్డ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి లీడర్స్. ఇది కూడా ఖచ్చితంగా 5 నుంచి 6 పంపులు చేసుకోవాలి. ఖచ్చితంగా అడుగున కూడా మీరు దేంట్లోనే వేసినప్పుడు కూడా తెగుళ్ళు బూజు లేకుండా కూడా పనిచేస్తాయి లీడర్స్. ఇది ప్రొటాక్ అయినా ఇదైనా కూడా ఖచ్చితంగా అడుగు బాగాన కూడా 100% కలిపి వేసుకోవచ్చు లీడర్స్. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ మళ్ళీ సార్. ఓకే లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, నెక్స్ట్ నానోటెక్ ఉంది లీడర్స్. కొంచెం స్లైడ్ పైకి రండి లీడర్స్ సార్. నానోటెక్ ఇది అగ్రి అగ్రి నానోటెక్ వల్ల ఉపయోగాలు ఏముంటాయి లీడర్స్ అని చూసుకున్నట్లయితే మనకు ఈ నానోటెక్ అనేది చాలా బాగా పనిచేస్తే లీడర్స్. ఇది యాంటీబయాటిక్ అని చెప్పుకోవచ్చు. అగ్రి నానోటెక్ ఏం చేస్తా అంటే మనకు మిర్చిలో గాని కురుకు రోగం వస్తుంది, పత్తిలో గాని కురుకు రోగం వస్తుంది, కొమ్మెండు అంటారు కదా, అవన్నిటికి ఇది ఏం చేస్తా అంటే అగ్రి నానోటెక్ ఇది ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తుంది లీడర్స్. ఇది కిరణజన్య సంయోగ క్రియలాగా పనిచేస్తుంది. నానోటెక్ కూడా మనకు నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను, 630 రూపాయలు ఉంటది. పావు కేజీ 21 పీవీ వస్తుంది. ఇందులో కూడా హాఫ్ కేజీ ఉంటది. ఈ నానోటెక్ ఇది అగ్రి నానోటెక్ అనేది నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తా అంటే ఎక్కడైనా నీడకున్న చెట్టు కూడా పెరుగుతలేదు, పెరుగుతుంది కానీ కాత కాయదు. అంటే గొడ్డు పోయింది అంటారు, కాయ కాస్తలేదు చెట్టు అంటారు కదా, వాటికి కూడా కొడితే ఏం జరుగుతుందంటే కిరణజన్య సంయోగ క్రియ జరిగి కొమ్మ ఎండు రోగం కానీ, లేకపోతే అనున్నా కానీ యాంటీబయాటిక్ లెక్క 16 రకాల పోషకాలు అందిస్తుంది. ఏంటంటే ఇంకా దాని ఏమంటారు అంటే దానికి సంబంధించిన ప్రతిదీ దీనికి అందించే గుణం ఉంటుంది లీడర్స్. అగ్రి నానోటెక్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఇది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. దీన్ని కూడా 8 పంపులు చేసుకోవచ్చు, లేదా 6 పంపులు కూడా చేసుకోవచ్చు. పావు కేజీ ఒక పంపు అటు ఇటు చేసుకున్నా మనది నో ప్రాబ్లం లీడర్స్. దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అగ్రి మాస్ అనేది ఏం చేస్తా అంటే 100% ఇది 500 ml ఉంటది. ఈ అగ్రి మాస్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఈ అగ్రి మాస్ వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే లీటర్స్ ఇందులో 100 ml ఉంటది, 330 రూపాయలు ఉంటది. అదే విధంగా ఇది హాఫ్ లీటర్ నేను తీసుకోవడం జరిగింది. దీనికి 50 పీవీలు వస్తుంది. మీరు ఒకసారి గమనిస్తున్నారు లీడర్స్, 1500 రూపాయలు పెడితే 50 పీవీలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇంచుమించుగా 30 రూపాయలకే పీవీ వస్తుంది. అగ్రికల్చర్ లో 30 రూపాయలకే పీవీ వస్తుంది. బీటీ మీద హెల్త్ మీద కూడా 30 రూపాయలకే పీవీ వస్తుంది. హోమ్ ప్రొడక్ట్స్ పైన అయితే 40 రూపీస్ పెడితే ఒక పీవీ వస్తుంది. అందుకనే అగ్రికల్చర్ మీద మీకు పట్టు ఉంటే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైతుకు ఒక్కసారి వాడితే ఆయన సీజన్ మొత్తం వాడతాడు. ఒక్కసారి వాడితే మనం వాడిచ్చి మర్చిపోయినా కూడా ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు. చాలా మంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ మాస్ వల్ల ఉపయోగాలు ఏంటిదంటే ఈ అగ్రి 82 ను ఈ మాస్ కలిపి కొట్టడం వల్ల ఈ మాస్ పంపుకు 20 నుంచి 25 ml, లాస్ట్ 30 ml వేసి కూడా కొట్టచ్చు, నో ప్రాబ్లం. కొట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ పూత వస్తుంది. పూత వచ్చిన పూత రాలిపోదు. నెక్స్ట్ పూత ఇంకోటి ఏం జరుగుతుందంటే పూతను కాయ చేసే గుణం ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది అంటే దీనివల్ల
పక్కన రైతు కనుక ఈ మన రైతు కొట్టుకున్నాడు అనుకో, పక్కన రైతు చూసిండు అనుకో, అసలు ఇంత పూత ఏం వచ్చిందబ్బా నువ్వు ఏం కొట్టినావు అని అంటాడు. రైతుకు కాంపిటీషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఒక రైతు 4 యూరియా బస్తాలు వేసిండు అనుకో, పక్కనున్న రైతు ఇంకొక 2 బస్తాలు ఎక్కువ ఎత్తాడు. ఎందుకంటే పచ్చగా రావాలి, రైతుకు ఎక్కువ కావాలని ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, బంగారం కుదిపెట్టైనా, అప్పులు తీసుకొచ్చైనా ఏదైనా చేసి ఎత్తాడు. 100% ఏంటంటే పంట బాగుపడాలి ఉండాలనుకుంటాడు. ఆ కష్టపడ్డాక లాస్ట్ కు పంట ముంచేది తెలియదు, వచ్చేది తెలియదు లీడర్స్. అలాంటి బాధనైనా కూడా రైతు ఏం చేస్తాడంటే, ఈ సంవత్సరం నష్టమైనా కూడా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ చేస్తాడు. కానీ వీలైతే వ్యవసాయాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఈ రోజులలో బార్డర్లు ఉన్న సైనికుడు కాపాడితే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఇంట్లో వండుకుంటాను. ఈ రోజు రైతు ఏళ్ళు 10 ఏళ్ళు భూమిలోకి పోతేనే మనం 5 ఏళ్ళు మనం మంచిగా ప్రశాంతంగా టేబుల్ మీద కూర్చొని తింటాను. ఇదంతా కష్టం ఎవరిదంటే రైతుది. రైతు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ప్రతిదీ మనం ఏం చేస్తాం అంటే, రైతు అనగానే చిన్న చూపు చూస్తాం కానీ రైతుకు ఉన్నటువంటి ప్రియారిటీ ఇస్తే చాలా హ్యాపీగా అవుతాడు. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రైతును సార్ అంటే, అబ్బా సార్, నేను సార్ అని పిలిచే స్థాయి కాదు సార్ మాది, అన్న అని పిలవాలి. సార్ అని అనకండి సార్, మీరు పెద్దవాళ్ళు అని అంటారు. వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు తెలుసా. కానీ ఎప్పుడు చూసుకుంటారు అంటే, నువ్వు చెప్పే మాటలు కనుక ఆయనకు 100% నచ్చితే చూసుకుంటాడు, నచ్చకుంటే ఏ గిన్నె చూసినావు అని అంటాడు ఆయన. అందుకనే ఆయనకు నచ్చినట్టు మాట్లాడాలి. నువ్వు చెప్పేది ప్రాపర్ గా ఉండాలి. తెలియకపోతే మళ్ళీ మళ్ళీ తెలుసుకొని చెప్పాలన్న ప్రయత్నం చేయాలి. కానీ తెలియకుండా రైతు దగ్గరికి పోతే మాత్రం ఆ రైతు మిమ్మల్ని అట్టిగానే కటింగ్ చేసి ఇస్తాడు. ఎందుకంటే తను ఎన్నో చూసిన వ్యక్తి, ఎన్నో కొట్టి కొట్టి చాలా ఇబ్బంది పడి ఉంటాడు అన్నట్టు. నెక్స్ట్ ఈ మాస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి లీడర్స్. దీన్ని కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. నేను చాలా మంది వాడించిన నెంబర్ 1 ప్రొడక్ట్. నెక్స్ట్ లీడర్స్ గ్రాన్యువల్స్ చాలా ఇంపార్టెంట్. గ్రాన్యువల్స్ కూడా ఇందులో ప్రతి ప్రొడక్ట్ ఇంపార్టెంటే. మరి సదానందం సార్ మాసే ఇంపార్టెంట్ అన్నాడు అనుకొని మీరు మాస్ మీద దృష్టి పెట్టద్దు. ఆల్ ఇన్ వన్ మన దాంట్లో ఉన్న 450 రకాల ప్రొడక్ట్లు అన్ని నేచురల్ ప్రొడక్ట్స్. కానీ నేను తీసుకున్న 8 రకాల ప్రొడక్ట్స్ ఏంటంటే అగ్రికల్చర్ గురించి ఈ రోజు చెప్తున్నాను. ఇందులో ఈ అగ్రికల్చర్ లో మనకు గ్రాన్యువల్స్ ఏం చేస్తా లీడర్స్, ఇది 23 పీవీలు వస్తుంది. దీనికి వచ్చేసి రేట్ వచ్చేసి 700. గమనించారు, ఇక్కడ 700 రూపాయలు పెడితే మనకు 23 పీవీలు యాడ్ అవుతున్నాయి. 5 కేజీలు ఉంటది. దీన్ని వాడడం వల్ల ఎకరానికి 1 లేదా 2 వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏ పంటకైనా వాడుకోవచ్చు. మీరు వేసే 20 కానీ డిఏపిలే కానీ ఏ మందులైనా కూడా ఇది 5 కేజీలు కలిపి చెట్టు కింద వేసుకుంటారా, చల్లుకుంటారా, లేకపోతే పొలంలో ఎత్తే 30 నుంచి 40 పిలకలు వస్తాయి. నువ్వు ఏ పంటకి వేసినా ఎక్కువ గ్రోతింగ్ వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏం జరుగుతుందంటే భూమిలో కరగని పదార్థాలు కరిగిస్తుంది, ఏరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, దీన్ని మీరు రైతు దగ్గర కూడా ప్రయోగం చేసి కూడా చూపించవచ్చు. దీని భూమిలో ఉన్న ఎర్రలు తీసుకొని, వానపాములు అంటారు కదా, చేతులు వేసుకొని ఈ మన గ్రాన్యువల్స్ ను కొంచెం తీసి దాని మీద పోతే ఎర్ర చనిపోదు లీడర్స్. ఇదే నేను ప్రయోగం చేస్తే దాసరపు రాజేష్ మన డౌన్ లో ఉంటాడు. తను ఈ రోజు నెలకు 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. 7 ఎకరాల పైన వ్యవసాయం చేస్తాడు. ఎర్రల మీద ప్రయోగం చేసినాడు నేను సార్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, రైతు గనుక నచ్చితే ఎక్కడికైనా పోయి పెట్టుకుంటాడు. మనం పోయి ఇది వాడు అంటే కాదు, దీని వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చెప్పాలి. అదే యూరియా గానీ, డిఏపి గానీ, 20 గానీ ఎర్రల మీద వానపా మీద పోతే ఎర్రలు ఎమ్మడే చచ్చిపోతాయి. చచ్చిపోవడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్న మొత్తం క్రీములు చచ్చిపోవడం వల్ల ఏంటంటే పంట రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీన్ని వాడితే మన మిరప చెట్లకు కానీ దేనికి కానీ ఏర్లు బాగా వస్తాయి, నీట్గా ఉంటాయి లీడర్స్. ఇది ఏ పంటకైనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాటేసేటప్పుడు వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవచ్చు, ప్రజెంట్లీ పొట్ట దశలు కూడా వేసుకోవచ్చు. పొట్ట దశలు వేస్తే 30 నుంచి సపోజ్ 30 బత్తాలు వెళ్ళినాయి అనుకో ఎకరానికి, మనకి ఏం చెప్తా అంటే ఇంకొక 5 బత్తాలు ఎక్కువ వెళ్తుంది. గొలుసు పెద్దగా ఇడుతుంది. తాళ్ళు కాదు. మార్కెట్లకు వెళ్ళినప్పుడు జరిగే స్టోరీ ఏముంటుంది అంటే, గింజలు క్వాలిటీ ఉంటేనే రేట్ వస్తుంది. మీరు మార్కెట్లో ఏం మామూలు మార్కెట్ వరంగల్కి వెళ్తా నేను, మీరు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు, సీనియర్లు ఉంటారు, మీరు కూడా రైతులు ఉంటారు. ఇలా తను ఏం చేస్తాడంటే పంటను షైనింగ్ చూసుకుంటాడు, క్వాలిటీని చూసుకుంటారు. మిర్చి కానీ ఏది కానీ మంచిగా నిగనిగ మిర్చి పెద్దగా ఉంటే ఈయనకే రేట్ ఎక్కువ పెడతారు. అంటే రైతుకు ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయంటే 4 3 సమస్యలు ఉంటాయి. ఏముంటాయంటే ఫస్ట్ వాటర్ కొరత ఒకటి ఉంటది, పెట్టుబడి కొరత ఒకటి ఉంటది, నెక్స్ట్ కూలీల కొరత ఒకటి ఉంటది, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పండిన పంట గిట్టుబాటు రాదు. 4 విషయాలు ఉంటాయి లీడర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 4 విషయాలు కనుక రైతుతో డిస్కషన్ చేస్తే 100% ఆయన ఒప్పుకుంటాడు మనల్ని. పంట వండదు, నెక్స్ట్ పెట్టుబడి ఎక్కువ వస్తుంది, కూలీల కొరత ఉంటది, వాటర్ కొరత ఉంటది, పండిన పంట గిట్టుబాటు రాదు. వీటి కోసం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ గ్రాన్యువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ దాంట్లోనైనా వాడుకోవచ్చు. ఇది మన యాసింగ్ లో వాడుకోవచ్చు, దేంట్లైనా వాడుకోవచ్చు. వాడుకుంటే నెంబర్ 1 రిజల్ట్ ఉంటది. ఇంకా మీకైనా డౌట్ ఉంటే, లేదా మనం ఒక 4 ఎకరాలు ఉన్న కాడ ఎకరానికి వాడిచ్చినా కూడా ఆయన ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ లో కన్వర్ట్ అవుతాడు. చాలా మందితో మేము కొన్ని వేల గ్రాన్యువల్స్ వాడించిన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్, ఇది అగ్రి అక్వజెల్. ఇది 2000 ఎంఆర్పి పైన ఉంటది, మనకు 1800గా పడుతుంది.
నెక్స్ట్ 60 PV వస్తుంది. చూడండి, గమనించండి. 2000 1800 పెడితే 60 PVలు వస్తాయి. 100 PV అయితే లేదు సార్. నాకు అననే వాళ్ళకు ఈ అగ్రి అక్వజల్ ఏం చేస్తుందంటే 1800 పెడితే మనకు 60 PVలు వస్తాయి. దీనివల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్తే స్వీట్ గా షార్ట్ గా చెప్తా. లీడర్స్ ఏది చెప్పినా బుల్లెట్ పాయింట్స్ చెప్తా. నేను ఒకసారి వినండి. ఈ కేజీ ప్యాకెట్ ఎకరానికి 2 లేదా 1 వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకోవాలి దీన్ని అంటే, వాటర్ ఎక్కువ ఉండి ఏమన్నా ఇబ్బంది అయ్యేదానికి ఏం చెప్తా అంటే 2 వేపిస్తాం. గడ్డ భూమి అంటాం కదా, భూముల్లో 3 రకాలు 4 రకాలు ఉంటాయి. ఇసుక భూమి ఒకటి, నల్లరేగడి ఒకటి, ఎర్ర చెక్క భూమి ఒకటి, నెక్స్ట్ మామూలుగా సౌడు భూములు అంటే ఇలాంటివి ఉంటాయి లీడర్స్. భూములలో 4 రకాలు 3 రకాలు ఉంటాయి. అది ఎర్ర చెక్క భూమా, లేకుంటే నల్ల చెక్క భూమా, లేకపోతే నీకు సౌడు భూమా, లేకపోతే గడ్డ భూమా, లేకుంటే ఎలాంటి భూమి అని రైతును అడిగితే ఆటోమేటిక్ గా చెప్తాడు. నువ్వు ఎలాంటి భూమి అడగకుండానే డైరెక్ట్ అక్వజల్ వాడుకో బాగుంటుంది అంటే 100% ఆయన వినడు. ఈ అక్వజల్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, భూమిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి అనుకో గుంజుకుంటది, తక్కువైతే తిరిగి మొక్కకి ఇస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మొక్కను చావనియది, ఎట్టి పరిస్థితుల్లో బతికిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి పెట్టిన అనుకో రైతు, మిర్చి పెట్టిన రైతుకి ఏం జరుగుతుందంటే, అక్కడో మొలక చనిపోతా ఉంటది. చనిపోయిన విషయంలో తను ఏం చేస్తాడంటే, మొలక చనిపోయిందని చెప్పేసి తన దగ్గర నారు ఉంటే ఫస్ట్ నారు పెట్టుకుంటాడు. ఆయన దగ్గర నారు అయిపోతే పక్కన రైతు దగ్గర పోయి కొనుక్కుంటాడు. ఆయన దగ్గర నారు అయిపోతే నర్సరీ పోయి కొనుక్కుంటాడు. కానీ రూపాయి మొలక పెట్టి ఇప్పుడు కొంటాడు. అదే గనక మనకు ఒక 5 6 నెలల తర్వాత మొక్క ఏం చేస్తా అంటే, అప్పుడు కూడా మొలక చనిపోతుంది, కాండం మొత్తం బ్లాక్ అవుతుంది. ఆ మొక్కని ఇట్లా తీసేసి అంటే పీకేసి చూస్తే ఏం జరుగుతుంది అంటే, బొడ్డేరు మొత్తం బ్లాక్ అవుతుంది, నల్లగా ఉంటది. అప్పుడు రైతు ఎకరానికి 1 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టుకొని ఉంటాడు. అర్థమైంది అనుకుంటాను లీడర్స్. ఇది వాడిస్తే ఏం జరుగుతుందంటే, ఆ చచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని ఎలా వాడాలంటే, ఇసుకలు కలిపి ప్రజెంట్లీ లాస్ట్ దుక్కిలో వేసి మొక్కలు పెట్టచ్చు. ఒకవేళ ప్రజెంట్లీ మిర్చి ఎవరైనా పెట్టి ఉంటే కూడా ఇసుకలు కలిపి సల్లేసి గుంటుకు గాని, గొర్రు గాని, పల్టర్ గాని మీరు ఏదైతే సాగు చేస్తారో దాన్ని కొడితే ఆ భూమిలో కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, దీని పవర్ ఎలా ఉంటుందంటే 6 నెలల నుంచి 8 నెలల దాకా ఉంటుంది. అంత పవర్ఫుల్ ఇది. ఇంకా దీన్ని మీరు, నేను ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం వేసే 20,000 కానీ ఏది కానీ మనం వేసేది, ఒకప్పుడు రైతు ఏం చేసేదంటే కోడి ఎరువు, ఆవుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి పండించేది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, యూరియాలు, డిఏపీలు, కెమికల్ వాడడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్నాయి మొత్తం టోటల్ సౌడు బారినట్టు పోయి ఎఫెక్ట్ జరుగుతుంది. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటా అంటే, ఈ మీరు వల్ల ఏం జరుగుతుందంటే, మీరు వేసే మందులు కానీ ఏది కానీ ఇది భూమిలోనే ఆపుకునే గుణం ఉంటది. అర్థమైంది అనుకుంటాను లేడీస్. భూమిలో చాలా మంది మన పల్లెటూర్లలో కానీ ఎక్కడ కానీ రైతులు ఎలా ఉంటారంటే, మొత్తం వర్షం కొట్టినప్పుడు కొట్టుకొని పోతుంది కదా, భూములు కోతకు గురి చేయదు, ఇది వాటర్ పోనీయది. నెక్స్ట్ కొట్టుకొని పోవడం వల్ల ఏం జరుగుతుందంటే, పోయి చెర్ల పెడుతుంది అంతా. మళ్ళీ చెర్లకి వెళ్ళి మనోళ్ళు ఏం చేస్తారంటే, రైతులు జేసీ పెట్టి ట్రాక్టర్ల సాయంతోనే ట్రిప్పుకి 500 1000 800 పెట్టి మళ్ళా ఆ మట్టిని తీసుకొచ్చి భూములు వేసుకుంటారు. అర్థమైంది అనుకుంటున్నాను లేడీస్. కానీ ఈ అక్వజిల్ వాడితే మన భూమిలో ఉన్న రసాయనాలను బయటికి పంపిణీయది. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఇది భూమిలోనే దాచుకునే గుణం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 4 రోజులకి ఇవాళ నీళ్లు కట్టేది ఉన్నది, అన్ఎక్స్పెక్టెడ్ గా మీ అత్తగారి ఇంటికాడ ఏదో ఫంక్షన్ ఉన్నది, లేకుంటే మీకు ఏదో సంథింగ్, మీకు ఇంకేదో ప్రాబ్లం ఉన్నది, హెల్త్ బాగాలేదు. 4 రోజులకు కట్టే నీళ్లు 6 రోజులకు నీళ్లు కట్టినా, 8 రోజులకు నీళ్లు కట్టినా కానీ మొక్కను సావనియది. లేట్ అయినా బతికిస్తుంది. ఎక్కువైతే తీసుకుంటది, తక్కువైతే తిరిగి మొక్కకి ఇస్తుంది. అక్వజెల్ ఏం చేయాలంటే, చిన్నగా వాటర్ తీసుకొని కొంచెం పౌడర్ మీరు దాంట్లో వేస్తే మొత్తం టోటల్ గుంజుకుంటుంది, ఇట్లా గడ్డ కట్టినట్టు అవుతుంది. కానీ గడ్డ కట్టదు అది, జెల్ ఎక్కువ ఉంటుంది. మన డస్టర్ కదా వాటర్ లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. దాని ఇట్లా చేయి పెడితే డైరెక్ట్ మెత్తగా ఉంటుంది, స్పాంజీ లెక్క ఉంటుంది. చాలా అసలు రైతు చూస్తే పరిశానంగా ఉంటుంది అన్నట్టు. ఇది ఇట్లా ఇట్లా చూస్తా ఉంటే ఎన్ని వాటర్ పోసినా గుంజుకుంటుంది అట్లా, ఎన్నిసార్లు వాన కొట్టినా గుంజుకునే గుణం ఉంటుంది. నెక్స్ట్ లీడర్స్, చాలా ఇంపార్టెంట్. ఇవి ఏమేమి వాడాలి ఏంటిది అనేది జస్ట్ షార్ట్ గా స్వీట్ గా చెప్తా లీడర్స్. ఒకసారి చూడండి. పంటకు ఉత్పత్తి యొక్క వివిధ దశల్లో వెస్టేజ్ అగ్రికల్చర్ ఎలా ఉపయోగించాలంటే, దశలు మొత్తం మనకు 4 నుంచి 5 రకాలు ఉంటాయి లీడర్స్. నేను అందులో భూమి తయారు చేస్తారు కదా లీడర్స్ అంటే, ఫస్ట్ పంట వేసేటప్పుడు 5 kg గ్రాన్యువల్స్, ప్రొటాకు, అక్వజేలు, అగ్రి 82. ఇది ఎకరానికి నేను చెప్పినట్టు 150 నుంచి 200 ml, అగ్రి అక్వజెల్ 1 లేదా 2, ప్రొటాకు ఒకటి 500ది, అగ్రి గ్రాన్యువల్స్ 1 లేదా 2. ఇవన్నిటిని ఏం చేయాలంటే, ఫస్ట్ విత్తనాలు పెట్టే ముందు వీటిని నాలుగిటిని మిక్స్ చేసేసి డైరెక్ట్ వేయచ్చు, నో ప్రాబ్లం. లేదంటే అక్వజెల్ ను డైరెక్ట్ వాటర్ లో కలిపి కూడా వేయచ్చు లీడర్స్. వేయడం వల్ల ఏంటంటే భూమి తయారవుతుంది. ఇవి వేసుకున్న రైతు కనుక మనకు మిర్చి కానీ అన్న పంట పెడితే పక్కన ఉన్న రైతు చూస్తే ఈయన తొందరగా గ్రోత్ అవుతుంది, పచ్చదనం వస్తుంది, వీపుగా పెరుగుతుంది. అది ఇంత తొందరగా నీది ఎట్లా డెవలప్ అయిందని ఆయన అడుగుతాడు. పక్కన ఉన్న రైతు కుక్కలకు వాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు వాడతారు లీడర్స్. నెక్స్ట్ విత్తన శుద్ధి అనేది లీడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఏం వాడాలంటే, ఇది అగ్రి హుమిక్ ఉంది కదా లీడర్స్, ప్రొటాక్ ఉంది కదా, సెకండ్ దశ అంటారు దీన్ని. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం విత్తన శుద్ధి మనం పెట్టేటప్పుడు నాకు తెలిసి ఒక
ఒక 50 ml ప్రొటాక్ ఒక 50 గ్రామ్ తీసుకొని ఏం చేయాలంటే మనం కలిపి డైరెక్ట్ విత్తనాలు ఇట్లా పెట్టి ఎండబెట్టి పెట్టినాం అనుకో తొందరగా పెట్టచ్చు. లేదా ఒకవేళ నేను విత్తనాలు శుద్ధి చేయను, ఫస్ట్ మిర్చి పెడుతున్నా, పోగుడ్డలు పెడుతున్నా, లేకుంటే మొలకలు చనిపోయిన పెడుతున్నప్పుడు అగ్రి హుమిక్ 50 ml, ప్రొటాక్ ఒక 100 గ్రాము, అగ్రి 82 ఒక 20 ml తీసుకొని ఒక బిందెడు నీళ్లు అంటే మినిమం 20 లీటర్స్ నీళ్లు తీసుకొని దాంట్లో వేసి ఆ ఏర్లను కూడా దాంట్లో ముంచి పెట్టడం వల్ల ఏంటంటే ఏరు డెవలప్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా లీడర్స్. ఈ మూడింటిని మిక్స్ చేసి ఏర్లను కూడా నీళ్ళల్లో ముంచి కూడా పెట్టచ్చు లీడర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో దశ వచ్చేసి పంట 20 నుంచి 25 రోజుల తర్వాత లీడర్స్ ఏం జరుగుతుందంటే మనం పంట వేసిన తర్వాత హుమ్మికును గోల్డ్ E82 ఇది స్ప్రే చేయాలి. చాలా మందిని అప్లైని అడుగుతా ఉంటారు కదా, ఎలా స్ప్రే చేయాలంటే గమనించుకోవాల్సిన విషయం సింపుల్ గా చెప్తా లీడర్స్. అగ్రి 82 5 నుంచి 8 ml ఖచ్చితంగా ఏ మందు కొట్టినా కూడా వాడాలి. ఆ అడుగులో అయితే యూరియా కానీ డిఎఫ్ కానీ ఏది వేసినా కూడా 200 ml వేయాలి. మీరు కొట్టే పౌడర్స్ ఏది కొట్టినా కూడా లీటర్ కు 2 గ్రాముల చొప్పున వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాక్ ఉంది సార్, ఎన్ని గ్రాములకు ఎలా వాడాలని క్వశ్చన్ చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే లీటర్ కు 2 గ్రాముల చొప్పున తీసుకున్నా గానీ 16లో 32 గ్రాములు అయిపోతుంది. మా నీళ్ళ మందులు మన దాంట్లో సేమ్ మన లీటర్ కు 2 ml. సింపుల్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లీటర్ కు 2 ml గ్రాములైనంతే, లీటర్ స్ప్రే మందులైనా అంతే. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే దీన్ని వాడుకోవడం వల్ల ఎలా బెనిఫిట్ జరుగుతుంది, గోల్డ్ ను హుమ్మికు 82 25 రోజుల తర్వాత వాడితే నెంబర్ 1 వస్తుంది లీడర్స్. పంట పోషణ అనేది నీట్గా వస్తుంది. ఇది ఒక 50 ml పోసుకోవచ్చు. గోల్డ్ నేను ఇందాక చెప్పినట్టు మొక్కను సావకుండా చేస్తుంది, నీట్ గా ఉంటుంది లీడర్స్. ఇది 25 రోజుల తర్వాత ఇట్లా మిక్స్ చేసి వాడుకోవచ్చు. నాకు తెలిసి చెప్పాలంటే మన ఈ వేరే దాంట్లో మిక్స్ చేసి వాడకుండా మనే డైరెక్ట్ వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటాను లీడర్స్. అంటే నాకు అనుభవం చెప్తున్నా, మనకంటే సీనియర్లు కూడా ఉంటారు. ఎందుకు సార్ మరి బయట 82 మాత్రం బయట దాంట్లో కలపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ కొట్టేటప్పుడు మనవి కొట్టుకొని పురుగున్నది అనుకో బయట పుక్లింగో లేకుంటే కీఫనో లేకుంటే ఏదో ఒకటి ఉంటుంది బయట మందులు, అక్టారనో లేకపోతే సంథింగ్ ఏదో ఒక మందు ఉంటుంది కదా, అవి సపరేట్ కొట్టియాలి. కొట్టించినాక మనవి కొట్టిస్తే నెంబర్ ఉంటాయి. కానీ మనల్ని ఏం చేస్తారంటే అందులో ఇది మిక్స్ చేసుకొని కొట్టుకోవడం వల్ల ఏంటంటే దాన్ని దీన్ని పడచ్చు పడకపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎక్కువ గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను సింగిల్ గా ఇలా ఇస్తే ఈజీగా ఉంటుంది, ఇది వాడినప్పుడు బయట వాడినప్పుడు దీన్ని కాకుండా ఇట్లా చేస్తే బెటర్ గా ఉంటుందని నా ఆలోచన లేదు. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే నాలుగో దశ మొక్క పుష్పించే ముందు, అంటే మొక్క ఇందాక నేను చెప్పినట్టు మనకు ఏం జరుగుతుందంటే ఎక్కువ పూత రావాలనుకుంటాం కదా, అప్పుడు మాసు ప్రొటాక్ అగ్రి 82 ఈ మూడు మిక్సీ చేసి కొడితే 100% మీకు నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది లీడర్స్. ఇందాక ఇందులో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మాసు లీటర్ కు 2 ml, ప్రొటాక్ కూడా 2 గ్రాములు, 82 5 నుంచి 8 ml. సింపుల్ గా వెళ్ళి మళ్ళీ దీన్ని చూసుడు ఇది ఎలా వాడు అదే ఎలా వాడు కాకుండా సింపుల్ గా దీన్ని ఒకటి ఫార్ములా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది లీడర్స్. గ్రాము లీటర్ నీళ్ళకు ఎంత అనేది చూసుకుంటే ఈజీగా ఉంటుంది లీడర్స్. ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే మొక్క అనేది పుష్పించే ముందు కొట్టాలి, మళ్ళీ పుష్పించిన తర్వాత అంటే మొక్క మనకు మామూలుగా ఏం జరుగుతుందంటే పువ్వులు వచ్చిన తర్వాత కూడా కొడితే నెంబర్ 1 రిజల్ట్ ఉంటాయి లీడర్స్. నెక్స్ట్ ఐదో దశ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జస్ట్ 2 కొడితే సరిపోతుంది. నానోటెక్ ను మనకు అదే విధంగా 82 ఇది 5 ml, ఇది 8 పంపులు చేసుకోవచ్చు. పుష్పించిన తర్వాత ఇక మనకు పూత వచ్చిన తర్వాత ఇక వీటిని ఖాతా చేసే గుణం ఉంటది. అంటే నాకు తెలిసి పూత వచ్చే ముందు కొట్టాలి, పూత వచ్చిన తర్వాత కూడా కొట్టాలి లీడర్స్. ఇలా కొట్టడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ స్లైడ్ సార్. ఆల్రెడీ ఇది సెషన్ వైండ్ అప్ అయితే ఇంకొక 2 స్లైడ్స్ ఉంటాయి చెప్తాను. ఇక్కడ చూశారు కదా లీడర్స్, భూపాలపల్లి గడ్డ వెస్టేజ్ అడ్డ అనేది మా అబ్రహం సార్ చెప్పిన ఇది. ఇది పులి అని అప్పుడు పెట్టింది పేరు సార్. ఇది ఇది ఏదో నేను పెట్టుకున్నది కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా టీం వాళ్ళందరూ అలానే పిలుస్తా ఉంటారు. రంజిత్ సార్ అయినా కూడా మన లీడర్స్ అందరు కూడా నాకు ఇలా పులి అని పిలిచినప్పుడు బూస్ట్ బాంబులు ఎదురవుతుంది. నేను ఇదంతా ఏంటిది అసలు పరిశాన్ అయిందని అంటారు లీడర్స్. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా మంది ఏదో ఏదో అనుకుంటారు కానీ అసలు నేను ఈ పులి అనేది పేరు పెట్టినప్పుడు ఈ సార్ నాకెందుకు పెట్టింది ఇదని అనుకునేది. కానీ నిజంగా లైవ్ లో పులిని ముట్టుకున్నా నేను. అది పెట్టిన తర్వాత 20 రోజులకే నేను డైరెక్ట్ గోవాకి వెళ్ళి మన డైరెక్ట్ థైలాండ్ లో డైరెక్ట్ ఏం చేసినాం అంటే పులిని టచ్ చేసినాం లీడర్స్. అంటే ఒకసారి గమనించరు, ఏది అప్లయన్స్ చెప్తే మనం కూడా అదే అవుతామని దీని వల్ల నాకు అర్థమైంది. వాళ్ళు ఏం చెప్తే నేను అదే చెప్తానా. మా మెంటర్స్ రజనీకర్ సార్ గాని, మధు సార్ గాని, అబ్రహం సార్ గాని, అప్పుడప్పుడు ఇంకా మూర్తి సార్ కూడా గాని, హరికృష్ణ సార్ కూడా చాలా ఒకప్పుడు నన్ను ఎవరు మందలియపోయేది. ఇప్పుడు చాలా మంది లీడర్స్ సార్ ఇలా ఉన్నారు ఏంటి సార్ ఇలా ముందుకు వెళ్తున్నారు ఏంటి అని ప్రతి మా అప్లయన్స్ మల్లయ్య సార్ గాని, శ్రీనివాస్ సార్ గాని చాలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఫోన్ చేస్తా ఉంటారు, ఎలా చేస్తారు ఏం చేస్తారు సార్ అని. ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లీడర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే
థ్యాంక్ యూ లీడర్స్. నేను ఇక్కడ ఉన్న మామూలు ఉన్న పర్సన్, ఈరోజు ఒక కార్లో తిరుగుతున్నాను. అదే విధంగా థ్యాంక్ యూ ఫుల్ టీమ్, టీహెచ్ఎస్ ముత్యాల సదానందం, స్టార్ డైరెక్టర్, 99513646, ఏదైనా సలహా కోసం సంప్రదించగలరు. ఒకప్పుడు ఏం లేనుకున్న ఇబ్బంది పడ్డ వ్యక్తిని ఈరోజు వెస్టేజ్ పుణ్యం అని పునర్జన్మనిచ్చినటువంటి కంపెనీ లీడర్స్ చాలా మందికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. 388 మంది ఉన్నారు, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. పండుగ షెడ్యూల్లో బిజీ ఉన్నప్పటికీ కూడా 3886 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ రంజిత్ సార్, థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. బ్యాక్ టు హోస్ట్ సార్. నా డ్రీమ్ ఏంటంటే నేను ఈ డిసెంబర్ వరకు 1 లాక్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పొచ్చు, బట్ కాకుండా ఏంటంటే 100% నెరవేర్చుకునేలాగా ఉండాలన్న ఆలోచనతో ప్లానింగ్ చేస్తున్నాను. షార్ట్ డ్రీమ్ ఇది. నెక్స్ట్ లాంగ్ డ్రీమ్ ఏంటంటే 10 lakhs. అదే విధంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. నా కమిట్మెంట్ ఉన్న వ్యక్తులను గెలిపిస్తూ నేను గెలవాలి. ప్రతి ఒక్కరిని గెలిపియాలన్న ఆలోచనతో నేను నా టీం ను కానీ వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ గెలిపిస్తూ గెలుస్తారని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ సదానందం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు అగ్రికల్చర్ గురించి. సో ఆల్రెడీ మీరు వాడుతున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ మీరు అందరికి షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. సో మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ 370+ మెంబర్స్ ఉన్నారండి, అందరికి థ్యాంక్ యూ. సో ఇవాళ అగ్రికల్చర్ నాలెడ్జ్ మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నా. సో సదానందం గారు కూడా థ్యాంక్ యూ, ఇంత మంచి నాలెడ్జ్ మార్నింగ్ లోనే నాకు షేర్ చేసినందుకు. సో రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, మీతో పాటు మీ టీం మెంబర్స్ తో అటెండ్ అవుతూ ఉండండి. మార్నింగ్ టైంలో మంచి మంచి లీడర్స్ మనకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. యూటిలైజ్ చేసుకొని అందరు మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకొని కాల్స్ తీసుకుందామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో మనం స్టార్ట్ చేసాం, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ టియూసి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా ప్రమోట్ చేసుకోండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని. అండ్ మీరు లోడ్ తగ్గించుకోండి, మంచి క్వాలిటీ లీడర్స్ ని తర్వాత నాలెడ్జ్ వైజ్ గా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మన యొక్క విజన్ అండి, 31 డిసెంబర్ 2024 కి ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 100 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్స్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తోంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ సదానందం గారు థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. సార్ గుడ్ మార్నింగ్. Oh, 1 second, sir. 1 second, sir. Sir, voice and business, sir. ఎస్ సార్, ఎస్ సార్. Thank you so much. Thank you. Sir, good morning, sir. సార్ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. Good morning, super. Sir, well, thank you so much, sir. Thank you. ఈవినింగ్ సెషన్ కానీ మార్నింగ్ సెషన్ కానీ లీడర్ అనేటప్పుడు ఏ సెషన్ అయినా చేయడానికి కమిట్మెంట్ ఉండాలి. చేయగలిగితే డెఫినెట్ గా సాధ్యపడుతుంది. సో అచీవ్మెంట్ అనేది దాని బేస్ ఆఫ్ కర్మ సిద్ధాంతం. సో అంతే తప్ప ఏదో కష్టపడుతున్న వచ్చేయాలంటే అందరికీ రావాలా. సో తెల్లవారులు వేసి రాయలు కొట్టేవాడు కూడా ఇన్కమ్ రావాలా. సో అది కాదు. సో దానికి సందర్భం సమయం ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.
లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు చూడండి మన సడన్ గా ఎగ్రీ సెషన్ తీసుకోవడం చాలా మంచి ఇది. సో ఇలాంటి ఒక సెషన్ మనం రెగ్యులర్ తీసుకుంటూ ప్రోడక్ట్ తో పాటు పీవీ తో పాటు అన్ని కూడా క్యాలిక్యులేషన్ చెప్పడం జరిగింది. సో ఒక ఆలోచన తీసుకుంటే రైతులకు ఈ రోజు ఎంత సమస్యలు ఇబ్బంది పడుతున్నారో బాధలు పడుతున్నారో చూడండి. సో మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది అవ్వచ్చు. సో సార్ గురించి చూసుకుంటే మీటింగ్స్ ట్రైనింగ్స్ కానీ ఎక్కడ కానీ మిస్ అవ్వరు. అదే రకంగా లీడర్షిప్ క్వాలిటీ ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో అలాంటి క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటే డెఫినెట్ 100% మనం గెలవచ్చు. సో దానికి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు తీసుకుంటారని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. లీడర్స్ ఈ రోజు మనకి సిఎన్సి ఆఫర్ ఏదైతే ఈ రోజు స్టార్ట్ అవుతుంది, నిన్న మనకి బ్రాంచ్ సెలవు కాబట్టి సో అన్ని కూడా క్లోజ్ అయింది. ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో సీరియస్ గా డెడికేషన్ ఉన్నారో అబౌవ్ 100 PV ప్లస్, సో అది 200 300 అనేది మీ దీన్ని బట్టి ఉంటుంది. సో అబౌవ్ 100 PV ప్లస్ ప్లాన్ చేసుకోండి. అదే రకంగా స్వప్న మేడం లీడర్షిప్ ప్రోగ్రామ్ మంచి పాయింట్స్ 8 పాయింట్స్ చెప్పారు. సో ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ మనకి మణికంఠ శ్రీనివాస్ గారి ఈ రోజు స్టేషన్ ఉంది. ఈ రోజు ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. సో లీడర్స్ గెలుపు ఓటమి అనేది మన చేతిలో లేదు, బట్ ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది. సో ఆ ప్రయత్నాన్ని మనం కంటిన్యూ ఎవరైతే చేస్తారో 100% సక్సెస్ అవుతారు. సో సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, సమయాన్ని కారణం చెప్తూ చేయొద్దు. సో ప్రతి వ్యక్తి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క టీమ్ ని గ్రోత్ తీసుకెళ్తే డెఫినెట్ గా 100% సక్సెస్ అవ్వచ్చు. సో దానికి మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్ని చేస్తున్నాం. డెఫినెట్ గా ఇంకా 1-2 days లో మనకి డేట్స్ అన్ని కూడా ఫిక్స్ అవుతుంది. వరంగల్ బుట్ క్యాంప్ ది మిగతా అన్ని కూడా రెడీగా ఉండండి. డెఫినెట్ రాక్ చేద్దాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అప్లైన్స్ అందరికి కూడా పేరు పేరు అందరికి మల్లయ్య సార్ దగ్గర నుంచి తీసుకొని అప్పుడు రజనీ గారు అందరికి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు మధుసూదన్ గారికి అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. 100% బిఎంసీ మెంబర్ 10 lakh ప్లస్ అవడానికి మంచి ఒక మీలో ఒక స్టామినా కానీ స్ట్రెంత్ కానీ ఇంకోటి ఉంది. డెఫినెట్ రీచ్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ థ్యాంక్ రమా యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రజిత మేడం. సార్ అమ్మా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. తగానా సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే వండర్ఫుల్ వచ్చింది సార్. అగ్రికల్చర్ ఇప్పుడున్న సీజన్ లో రైతులకైతే చాలా ఇంపార్టెంట్. సో మరీ లాంగ్ కాకుండా ప్రతి ఒక్క ప్రొడక్ట్ సింపుల్ గా చెప్పారు. ఎవరైనా కానీ ఫీల్ చేసే రకంగా థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్రీమ్స్ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అడ్రస్ మై సెల్ఫ్ ప్రజిత అండి. ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను. నా యొక్క డ్రీమ్ అయితే ఒక 3 lakhs తీసుకునే సంకల్పం ముందుకు వెళ్తున్నానండి. థ్యాంక్ యూ మా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ప్రసాద్ రావు గారు. మేడం ప్రసాద్ సార్ రావు గారు. ఉమాశంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సదానందం గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే ఎగ్రీ గురించి తీసుకున్నారో చాలా చక్కగా తీసుకున్నారు సార్. ఎర్లీ మార్నింగే మంచి సబ్జెక్ట్ అనేది మాకు ఇచ్చారు. సో ఈ ఈ సెషన్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, సో మనం అగ్రి ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు పీపుల్స్ తో ఎలా మనం రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి, ఆ చేసుకుని బట్టి మన బిజినెస్ అనేది జరుగుతుంది అని చెప్పారు. ప్రజలకు అనేది అదే వ్యవసాయదారులకు అనేది మనం మేలు చేయాలనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఏంటంటే మీ టెస్ట్ మనీలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి సార్. ఎలా వీటికి వచ్చారు ఫీల్డ్ ఈ సెషన్కి అనేది ఎలా మీరు ఇదయ్యారని చెప్పి నాకు చాలా బాగా నచ్చుతుంది సార్. అలాగే ఒక సామాన్యుడు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదనేది కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్ ఇది. సార్ ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షాహీన్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సదానందం సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఏ సెషన్ అయినా అసలు ఏదైనా మీరు కరెక్ట్ గా చెప్తారు సార్. మీరు సిస్టమ్ లో మీలాంటి లీడర్ రేర్ సార్. చెప్పింది చేస్తారు, చేసేది చెప్తారు. ఈ రోజు సెషన్ పరంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మార్నింగ్ మాకు మంచి వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ షాహీన్, డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ నర్సంపేట్. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ నా టీమ్ లో 3 LOB ఇప్పించబోతున్నాను. అదే విధంగా డిసెంబర్ కల్లా నా టీమ్ లో 3 members స్టార్ డైరెక్టర్స్ 50,000 ఇన్కమ్ ఎర్నర్స్ గా క్రియేట్ చేయబోతున్నాను. అప్పటికల్లా డిసెంబర్ లో నేను మహీంద్రా XUV 3XO కార్ బుక్ చేయబోతున్నాను. లాంగ్ టర్మ్ డ్రీమ్ వచ్చేసి నన్ను ఇప్పుడు ఎవరైతే నాలాగా నా టైం కి నా ఫోన్ కి వాల్యూ ఇచ్చి వర్క్ చేస్తున్నారో అందులో 10 మందికి యాక్టివ్ 10 members కి 1 lakh ఇప్పిస్తూ నేను 10 lakhs తీసుకుంటూ VMCM అవుతాను. 2027 లో
ఖచ్చితంగా రంజిత్ కుమార్ సార్ లాగా 3 crores పెట్టి హౌస్ కట్టాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ సార్. మీరు కూడా షార్ట్లీ విఎంసీఎం అవ్వాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెల్ సార్ బోత్. కేవీఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సదానందం సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్లీ మార్నింగ్ మంచి సెషన్ ఇచ్చారు సార్ అగ్రి మీద. చాలా మంచి పాయింట్స్ తక్కువ టైంలో చాలా బాగా కనెక్ట్ చేశారు సార్. పర్టికులర్లీ నాకు నానోటెక్ గురించి 2 కొత్త విషయాలు ఈ రోజు తెలుసుకున్నాను సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఫైనల్లీ మీరు పులి అని పేరు పెట్టుకున్న 20 రోజులకే థాయిలాండ్ వెళ్ళి పులిని టచ్ చేశారు సార్. గ్రేట్ సార్ అది. సో వెస్టేజ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ సార్. చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. మీ సెషన్స్ అన్ని చాలా బాగుంటాయి సార్. చాలా ఇన్స్పిరేషనల్ సెషన్స్ ఇస్తూ ఉంటారు. సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అది తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి విశ్వేశ్వర గారు. థ్యాంక్ యూ. సాహితీ గారు. ఉమాశంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సదానందం సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మంచి ఇన్ఫర్మేషన్ సార్. మంచి ఇప్పుడున్న సీజన్ లో అగ్రికల్చర్ చేసిన చాలా ఇంపార్టెంట్, రైతులకి మంచిగా యూజ్ అవుతాయి సార్. నానోటెక్ కానీ గ్రానుల్స్ కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లు సార్. ఇంకా